విజయనగరం ఉగ్రకుట్ర కేసులో నిందితులిద్దరికీ 7 రోజుల పాటు పోలీస్ కస్టడీ ఇస్తూ విజయనగరం అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. విజయనగరానికి చెందిన సిరాజ్ ఉగ్రకుట్ర కేసులో పోలీసులకు దొరికిపోయిన సంగతి తెలిసిందే. సిరాజ్ తో పాటు సికింద్రాబాద్ కు చెందిన సమీర్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి ఇరువురిని న్యాయస్థానములు రిమాండ్ నిమిత్తం హాజరుపరిచారు. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా ఇరువురిని కూడా తమ కస్టడీ ఇవ్వాలని కోరుతూ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన న్యాయస్థానం ఇరువురిని కూడా 7 రోజుల పాటు పోలీసులకు కస్టడీ విధిస్తూ ఆదేశాలు ఇచ్చారు. అయితే 7 రోజులు కూడా ఇరువురు నిందితులను సాధారణ రీతిలోనే విచారణ చేయాలని, ఎలాంటి అమానుష చర్యలకు తావివ్వకూడదని న్యాయస్థానం పేర్కొంది. అదేవిధంగా కస్టడీకి తీసుకోవడానికి ముందు, కస్టడీ పూర్తయిన తర్వాత కూడా వైద్య పరీక్షలు నిర్వహించి తదుపరి తమ ముందు హాజరుపరచాలని న్యాయస్థానం పేర్కొంది.